లో వేచిన ఉదయం తృణమూల్ కాంగ్రెస్లో ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దే ఆర్ ఎంజాయింగ్ నౌ. ఎందుకంటే టీఎంసీ చైర్పర్సన్ పదవి నుంచి మమతా బెనర్జీని తొలగిస్తూ కొత్త చైర్పర్సన్గా రూప్ రాయ్ని ఎన్నుకున్నారు. దాంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో విస్తరిస్తున్న హమాస్ టెర్రర్ నెట్వర్క్, ఇది కాక పీస్ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్కి ఇస్తామన్న $300 బిలియన్ మొదలైన చర్చ, రచ్చ రెండు కూడా. సో ముందుగా టీఎంసీ చైర్పర్సన్ పదవి నుంచి మమతా బెనర్జీని తొలగించడం, ముందరేమో గౌరవ అధ్యక్షురాలు అన్నారు, అంతన్నారు ఇంతన్నారు, తీరా మోసి నువ్వు మాకు అక్కర్లేదని పంపించేశారు ఆమె. సో మమతా బెనర్జీ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం రితబ్రత బెనర్జీ యాక్చువల్లీ ఎల్ఓపి లీడర్, వాళ్ళ అపోజిషన్ లీడర్ గా ఎన్నిక అయ్యే అపోజిషన్ లీడర్ గా అంతకుముందు సుఖోయ్ రాయ్ను ఒకరిని పెట్టారు. యాక్చువల్లీ ఆయన అవసరం లేదు, నేనే ఉంటాను అని చెప్పేసి రితబ్రత బెనర్జీ రావడము, దానికి ఆమె అంగీకరించకపోవడము, రితబ్రత బెనర్జీ 61 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్లి స్పీకర్ కి లేఖ ఇవ్వడము, రితబ్రత బెనర్జీ ఇప్పుడు అపోజిషన్ లీడర్ అయిపోయాడు. అంటే మమతా బెనర్జీ నియమించిన అపోజిషన్ లీడర్ స్థానంలో రితబ్రత బెనర్జీ వచ్చారు. అక్కడి వరకు అయిపోయింది. పార్లమెంట్కి వస్తే లోక్సభలో పరిస్థితి ఏంటి అని చూసే పరిస్థితికి వస్తే, లోక్సభలో 20 మంది ఎంపీలు కలిసి పోయి ఒక పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇండియాకి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఇప్పుడు లోక్సభ పరిస్థితి అయిపోయింది. రాజ్యసభలో ఉన్నటువంటి నాయకులు కూడా రాజీనామాలు చేస్తున్నారు. సో ఇవాళ మమతా బెనర్జీ ఏమైనా కానీ ఇవాళ టీఎంసీ అధినేత్రి అనే ఒక హోదా ఉంటుంది ఆమెకి. టీఎంసీ వ్యవస్థాపకురాలుగా, టీఎంసీ అధ్యక్షురాలుగా, వాళ్ళు చైర్పర్సన్ అంటారు ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించి. చైర్పర్సన్ గా ఆమెకు పేరుంది. ఇవాళ టీఎంసీ చైర్పర్సన్ హోదా కూడా పోయింది. ఎలాగా అనంటే ఈ రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక హోటల్లో ఒక దగ్గర సమావేశమయ్యారు. అందులో ఎవరెవరంటే అరూప్ రాయ్, ఫిర్హాద్ హకీం ఎవరంటే కోల్కతా మేయర్ రాజీనామా చేశాడు. ఫిర్హాద్ హకీం, అరూప్ బిస్వాస్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అసీం బోస్, జూయి బిస్వాస్, తారక్ సింగ్, వీళ్ళందరూ చాలా సీనియర్ లీడర్, టీఎంసీలో చాలా సీనియర్ లీడర్లు, మొదటి నుంచి మమతా బెనర్జీకి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు. అండ్ అభిషేక్ బెనర్జీ బాధితుడు. సో అభిషేక్ బెనర్జీ బాధిత వర్గం అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో అభిషేక్ బెనర్జీ వైపే మమతా బెనర్జీ మొగ్గు చూపడంతో వీళ్ళందరూ కూడా సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపట్లో ఇప్పుడు లాస్ట్ కి మమతా బెనర్జీనే చైర్పర్సన్ హోదా నుంచి తొలగిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ లీడర్ అయిన అరూప్ రాయ్ ని ఇవాళ చైర్పర్సన్ గా నియమిస్తున్నట్టుగా ప్రకటించేశారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టీఎంసీ చేజారిపోయినట్టుగానే భావించాలి మమతా బెనర్జీ చేతుల్లో నుంచి. సరే, దీనికి లీగాలిటీస్ ఏముంటాయి, వాళ్ళ అంటే లీగల్ గా ఫౌండర్ కి ఏ స్థానం ఉంటుంది, కోర్టులో డిసైడ్ చేస్తాయి అవన్నీ, ఇవి ఎవరికి చెందుతాయి, కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఇంకోటి చూసారా, మొన్న అవుట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 400 crores మళ్ళీ అవును అబేయన్స్ లో పెట్టేశారు. అవును. సో అంటే బేసికల్ అంటే అబేయన్స్ లో ఉంటాయి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు? అవుట్ ఆఫ్ 2000 crores 400 crores అబేయన్స్ లో పెట్టింది బ్యాంక్. కరెక్ట్. సో ఇప్పుడు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకవైపు రాజకీయంగా పని అయిపోయింది. రాజకీయంగా మమతా బెనర్జీకి ఏ పోస్టు పెట్టకపోవడము, ఆమె తీసుకునే నిర్ణయాలను అమలు పరచకపోవడము ఒక తరహా ఫెయిల్యూర్. రెండోది ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే అసెట్స్ ఆఫ్ టీఎంసీకి ఉన్నటువంటి అసెట్స్ ఏమేమి ఉన్నాయో, భవనానికి ఎవరికి ఆ హక్కు వస్తుంది, లేదా పర్టికులర్ దానికి వాళ్ళకి వచ్చినటువంటి ఎలక్ట్రల్ ఫండ్స్ ఉంటాయి కదా, పార్టీ ఫండ్ వస్తుంది, చాలా కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వసూలు చేసి పెట్టుకున్నారు, 2000 కోట్ల దాకా. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి? 2000 కోట్లు వాళ్ళ. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఆలోచిస్తే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హూఎవర్ ఇట్ మే బి, స్టేక్ హోల్డర్స్ గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ 2000 కోట్ల రూపాయల ఆస్తికి వారసులు. వీళ్ళంతా అలా ఆలోచిస్తారు లిటరల్లీ మాట్లాడితే. రేపు పొద్దున పార్టీ ఫండ్ కావాలి, సింపుల్, వాళ్ళకి ఇంట్లోకి డబ్బులు పోకపోవచ్చు, కానీ ఎలక్షన్స్ గెలవాలి అంటే ఒకవేళ నిజంగానే వీళ్ళందరూ రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలనుకున్నా రాబోయే రోజుల్లో పొద్దున పార్టీ ఫండ్ కి అయితే కుదవలేదు కదా. సో అందుకే మమతా బెనర్జీని పూర్తిగా అవుట్ చేసేస్తున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అక్రమ దందాలు చేసి, దౌర్జన్యాలు చేసి, డబ్బుల్ని తీసుకొచ్చి వాటన్నిటిని పార్టీ ఫండ్ పేరిట తీసుకొచ్చుకున్నటువంటి డబ్బులంతా కూడా ఇవాళ ఫ్రీజ్ అవుతున్న పరిస్థితి. అది కూడా మమతా బెనర్జీకి దక్కకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఒక్క ప్రశాంత్ కిషోర్కే 100 కోట్లు ఇచ్చారండి, 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఓన్లీ డీల్ అంట. ఒక ప్రశాంత్ కిషోర్ ఐపాక్ తోటి వీళ్ళు చేసుకున్న ఒప్పందానికి. సో ఇప్పుడు ఒక్క ఐపాక్కే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అంటే ఏ రేంజ్ లో డబ్బులు సంపాదించుంటారు. సో ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇంకొక సీరియస్ అంశం ఏంటి అని అంటే, మమతా బెనర్జీ ఇప్పుడు కోర్టుకు వెళ్తోంది, ఇది ఈ హక్కు నాదే అంటోంది. లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే మమతా బెనర్జీకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ క్లియర్ గా చెప్పాలి అని అంటే, మమతా ఒకవేళ టీఎంసీ మీద ఆమె హక్కుల్ని కోల్పోతే టీఎంసీని వదిలేసి పోయి కాంగ్రెస్ లో జాయిన్ కావడం, అదొక్కటే ఆప్షన్. ఆల్రెడీ దాని మీద చర్చలు జరుగుతున్నాయి.
టీఎంసీ అధినేత్రిగా పేరున్నటువంటి మమతా బెనర్జీ ఆ పదవిని కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆమెకున్న ఆప్షన్ ఏంటి అంటే మమతా బెనర్జీపై సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఆల్రెడీ కలిశారు అండ్ వైస్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టుగా ఒక సమాచారము అండ్ అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది అనే ఒక సమాచారం. సో ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ బయట రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ఉద్యమాలు నిర్మించాలన్నా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా ఏదైనా చేయాలన్నా గానీ ఆమెకి వాళ్ళ క్యాడర్ లేని పరిస్థితి. క్యాడర్ లేదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంది కదా, కాంగ్రెస్ కి అంతో ఇంతో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లో అక్కడ ఇక్కడ ఉన్న క్యాడర్ ని బేస్ చేసుకుని ఆమె జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడు. అంటే న్యాచురల్ గా కూడా పాలిటిక్స్ లో ఇప్పుడు బీజేపీ క్లియర్ మెజారిటీ తోటి బంపర్ మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చింది కదా, ఇంకేం ఉండదు అని అంటే ఉండదు. వాక్యూమ్ ఎప్పుడు ఉండదు, ఎవరో ఒకరు దాన్ని తీసుకుంటారు, భర్తీ చేస్తూ ఉంటారు. బేసికలీ బీజేపీ ఉంది అని అంటే బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఒక వర్గం కూడా ఉంటది. ఆ వ్యతిరేక వర్గంని ఎవరు క్యాప్చర్ చేసుకుంటారు, ఎవరు దాన్ని లీడ్ చేస్తారు, ఎవరు ఆ వ్యతిరేకతని సొమ్ము చేసుకుంటారు అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. అందుకే ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ ఎవరి మధ్య అంటే సిపిఎం ఉండేది, అటు కాంగ్రెస్ ఇటు టీఎంసీ ఉంటే టీఎంసీ కనుక ఒకవేళ అవుట్ అయిపోతే, ఒకవేళ మమతా బెనర్జీ కనుక ఈ టీఎంసీ పార్టీని వీళ్ళకి అప్పచెప్పేస్తే సరే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు. బికాస్ ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం చాలా సందర్భాల్లో ఈవెన్ సిండికేట్ రాజకీయాలు, ఈవెన్ ఇందిరాగాంధీ పీరియడ్ దగ్గర నుంచి చాలా రాజకీయాలు మనం చూస్తూ వచ్చాం. ఏదో ఒక రెబెల్ ఫ్యాక్షన్ వెళ్ళి ఉన్నంత మాత్రాన రెబెల్ ఫ్యాక్షన్ వైపు ప్రజలు ఉంటారనే దాఖలాలు కూడా లేవు. రెబెల్ ఫ్యాక్షన్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 2026 నుంచి 31 వరకు కొంత కంటిన్యూ అవుతారేమో. ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళు కంటిన్యూ అవ్వడానికి ఆస్కారం ఉంటుందేమో, యాజ్ ఎమ్మెల్యే కొనసాగుతారేమో. బట్ నిజంగా అధికార పార్టీకి ఛాలెంజ్ చేసే స్థాయికి ఈ రెబెల్ వాట్ ఎవర్ ద టీఎంసీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న టీఎంసీ ఏదైతే రెబెల్ గ్రూప్ తోటి ఉందో ఇది ఛాలెంజ్ చేయగలదా అంటే కష్టమే. అండ్ నిన్న ఇదే టైంలో బెంగాల్లో ఇంకోటి ఏం జరిగిందంటే స్వపన్ దాస్ గుప్తా, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు ఇప్పుడు బెంగాల్లో, బడ్జెట్ ప్రవేశపెట్టారు. 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంట ఇప్పటికి, 8.5 లక్షల కోట్లు. నిజానికి మనం ఆశ్చర్యంగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడెక్కడికి నుంచి ఏం అప్పులు తీసుకొచ్చారో ఏమీ తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణమైన స్థితిగతులు ఉన్నాయని ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన చెప్పారు. ఆ డీటెయిల్స్ తర్వాత మనం మాట్లాడొచ్చు కానీ, బట్ బెంగాల్ని పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ తన రాజకీయ ప్రస్థానమే ముగించుకునే స్థాయికి ఈ రోజు పరిస్థితులు వచ్చాయి అని అంటే చూడండి, బండ్లు ఓడలగును ఓడలు బండ్లగును అని సామెత ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు. మమతా బెనర్జీ వాళ్ళ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సో ఆమె పైన నిజంగా చెప్పాలంటే ఒక ఐరనీ, ఒక బాధాకరమైన ట్రాజెడీ విషయం ఏంటి అని అంటే మమతా బెనర్జీ మీద ఎవరికి కూడా జాలి కలగట్లే. మమతా నిజంగా ఇవాళ చూస్తే ఒక రాజకీయ పార్టీ ఇంతగా దీన స్థితిలోకి వెళుతూ ఉంటే జాలి కలగట్లే ఎవరికి. ఈవెన్ శివసేన విషయంలో అదే పరిస్థితి కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఒక 6 ఎంపీలు వెళ్ళిపోయారు. కొట్టానంటున్నాడు ఎవరు, షిండే 6 కొట్టానని చెప్తున్నాడు. అండ్ ఆపరేషన్ టైగర్ ఫినిష్ అయిపోయింది అని చెప్తున్నాడు. అంటే జాలి ఎందుకు కలగట్లేదు అని అంటే వీళ్ళు అనేక సందర్భాల్లో మోసం చేసిన వాళ్ళే. ఇప్పుడు మీరు శివసేన చూస్తే, శివసేన 2019 ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన అధికారంలోకి వచ్చింది. శివసేన అధికారంలోకి రావడానికి బీజేపీ అప్పుడు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రీపోల్ అలయన్స్, శివసేన బీజేపీ కలిసి అలయన్స్ లో వెళ్ళాయి. సడన్ గా అయిపోయి నిజంగానే ఎక్కువ సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా శివసేన నిలిచింది అంటే లేదు. అంటే 100 సీట్లలో ఏమో 120 సీట్లలో పోటీ చేస్తే 50 సీట్లు 52 సీట్లు గెలిచింది. బట్ అదే స్ట్రైక్ రేటే 50% శివసేనది. అటు బీజేపీ మాత్రం 80% స్ట్రైక్ రేట్ తో గెలిచింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలేసి కాంగ్రెస్ తో కలిసి బాల్ ఠాక్రే స్ఫూర్తికి విఘాతం కలిగించి వెళ్లారు. వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారు. వ్యూహాత్మక తప్పిదం అది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చింది అని అంటే, అందుకే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళైతే ఉద్ధవ్ ఠాక్రే పాపాలు అని ఒక పెద్ద సిరీసే చెప్పారు ఆయన. సో పరిస్థితి అంటే ఈరోజు ఎందుకు జాలి కలగట్లేదు శివసేన, అరే పాపం అని ఎందుకు అనిపించట్లేదు, ప్రజల్లో కూడా ఒక చిన్న ఒక జాలితో చూసే పరిస్థితి ఎందుకు రావట్లేదు అని అంటే కనుక దిస్ ఇస్ అ ప్రాబ్లం. సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు కదా. సో మమతా బెనర్జీ చేసిన దౌర్జన్యాలకి వాటికి ఇప్పుడు 2-3 ఏళ్లలో ఏమన్నా కోలుకునే అవకాశం మీకు కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లేదండి. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ మారడం నాకైతే కనిపించట్లేదు. మమతా బెనర్జీ ఆమె చేసిన రాజకీయాలు ఈ రోజు ఒక పీక్ దశకు మొన్ననే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చేరుకున్నాయి. ఇంకా అయిపోయింది. ఇవాళ మమతా బెనర్జీ రాజకీయాలని హర్షించే స్థాయిలో ఇంకెవరు ఉండరు. అండ్ కాంగ్రెస్ విల్ నాట్ లెట్ హర్ డూ దట్.
ఇఫ్ కాంగ్రెస్ లో చేరినా కూడా మమతా బెనర్జీ తన ఏదైతే స్వసిద్ధంగా ఆమెకు వచ్చినటువంటి స్టైల్ ఉందో ఆ స్టైల్ ని కంటిన్యూ చేయించాలని కాంగ్రెస్ పార్టీ కూడా అండి డౌట్ డెఫినెట్లీ. సో అందుకే అంటున్నాను, సో మమతా బెనర్జీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇక ముగిసినట్టే. ఒకవేళ మమతా బెనర్జీ తనను తాను మార్చుకొని కాంగ్రెస్ లో చేరి ఇంకేదైనా ఆమె కాంగ్రెస్ కు తగ్గ రాజకీయాలు ఏదైనా చేయాలనుకుంటే వేరు, అగ్రెసివ్ గా ఉండడం వేరు, భారత వ్యతిరేక శక్తులతో కలవడం వేరు. సో అది చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో అగ్రెసివ్ లీడర్స్ ఉన్నారు, కానీ దేశ వ్యతిరేకంగా ఏ పార్టీలో వాళ్ళు చేయలేదు. వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు, డౌటే లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఈమె చేసినట్టు ఎవరు చేయలేదు. కశ్మీర్ లో మాట్లాడలేకపోతున్నారండి ఒక్కోసారి. కశ్మీర్ లో ఒక్కోసారి అడపాదడపా ఒక్కోసారి 2 సార్లు మాట్లాడతారు, కానీ అంత పూర్తి లైన్ ఏం తీసుకో. మహబూబా ముఫ్తీ కూడా ఇలా మాట్లాడలేదు. ఎప్పుడు ఎంఐఎం ఓవైసీ మాట్లాడలేదు అసలు. ఓవైసీ గారు పోస్ట్ ఆపరేషన్ సింధూర్ విదేశాలకు వెళ్ళి ఎలా పాకిస్తాన్ దునుమాడడం మనం చూసాం. అవును అవును. సో అది ఈవెన్ మళ్ళీ ఆమె మమతా బెనర్జీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఎలీట్ సర్కిల్స్ లో ఉండే వాళ్ళు అద్భుతమైన రాజకీయాలు చేస్తారనుకుంటారు. అది పొరపాటు సార్. నేను అసలు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం. మనకు ఢిల్లీలో ఉన్నటువంటి లెటయన్స్ జర్నలిస్టులు చెప్పే మాటలు నిజమని నమ్మే వ్యవస్థలు చాలా డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోగేంద్ర యాదవ్ ఆయన ఉన్నాడు కదా, సెఫాలజిస్ట్ పేరుతో మాట్లాడుతూ ఉంటాడు, యాప్ లో ఉండేది ఇంతకుముందు. యోగేంద్ర యాదవ్ అనేక సందర్భాల్లో ఆయనను అన్ని మీడియా ఛానల్లో అనలిస్ట్ గా పిలుస్తారు, సెఫాలజిస్ట్ గా. ఆయనను విపరీతంగా ఆయనకు స్పేస్ ఉంటుంది, మీడియా స్పేస్ దొరుకుతుంది. ఆయన చెప్పిన ఏ ప్రెడిక్షన్ ఇప్పటివరకు నిజంగాలే. సో అంటే వాళ్ళు చెప్పేవి నిజము అనుకుంటే పొరపాటు. సో ఇప్పుడు మహువా మైత్రా కావచ్చు, సాగరికా ఘోష్ కావచ్చు. సాగరికా ఘోష్ మాట్లాడుతున్న విధానం మనం చూస్తున్నాం, మొత్తం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ఇంకోటి. అసలు బెంగాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి సాగరికా ఘోష్ నిజంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఒక మాట చెప్పానండి. వెళ్ళరు వాళ్ళు. కలకటా ఆర్జికార్ హాస్పిటల్లో అంతగా అత్యాచారం చేసిన తర్వాత ఒత్తిడి తీసుకొచ్చి అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా చేసిన సందర్భం ఉంది. అసలు కేసే రాకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు, సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేశారు. ప్రజలకు తెలియదు ఆ మాత్రం. సో రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ ఢిల్లీలో మీడియాను అట్రాక్ట్ చేస్తాయి. మమతా బెనర్జీ అనే ఒక రాజకీయవేత్త రేపొద్దున పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కి పిహెచ్డికి పనికొస్తారు. ఎలా ఒక రాజకీయవేత్త ఉండకూడదని, ఎలా ఉండరాదు, ఎలాంటివి చేయరాదు అని చెప్పి